హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు 599 రూపీస్ బోనస్గా ఇస్తారు కంపెనీ. వీటిని మనం ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలి, ఆ 599 రూపీస్ మనకి ఏ విధంగా తిరిగి వస్తాయి మన అకౌంట్లోకి, ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఇక్కడ బోనస్ వాలెట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ నాకు 599 బోనస్ వచ్చింది. నేను అందులో నుంచి 10 రూపీస్ రిడీమ్ చేసుకున్నాను. ఏ విధంగా అంటే, ఇక్కడ మనం ఎవరిదైనా ఐడిని మన యాప్ నుంచి యాక్టివ్ చేస్తే ₹1 అనేది మనకు రిడీమ్ అవుతుంది. అదేవిధంగా రీఛార్జ్ చేసుకున్నా కూడా ₹1 యాడ్ అవుతుంది. ఐడి యాక్టివేషన్, ఇక్కడ డెబిట్ ఫర్ ఐడి యాక్టివ్, డెబిట్ ఫర్ రీఛార్జ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం రీఛార్జ్ చేసుకుంటే 7% క్యాష్ బ్యాక్, దాంతోపాటు మన కంపెనీ ₹1 ఇస్తుంది. 7% అనేది క్యాష్ బ్యాక్ కంపెనీ ఇస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ₹1 అనేది మీకు వచ్చిన బోనస్ వాలెట్ ఉంది కదా, 599 బోనస్ వాలెట్, అందులో నుంచి మీరు రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి ₹1 అనేది మీకు యాడ్ అవుతుంది కమిషన్ వాలెట్లో. ఈ విధంగా మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకున్నా, ఈ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్కు మీకు వచ్చిన బోనస్ వాలెట్ నుండి ₹1 అనేది మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. మీ కమిషన్ వాలెట్లో, మీ టుడే ఇన్కమ్లో యాడ్ అవుతుంది. లేదంటే మీ ఐడి నుంచి వేరే వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేస్తే అలా కూడా మీకు ఈ ₹1 అనేది యాడ్ అవుతుంది. అంటే వాళ్ళ అకౌంట్, వాళ్ళ మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఐడిని మన యాప్లో, అంటే మన జెడ్పే యాప్లో వాళ్ళ ఐడిని మెంబర్షిప్ ఇప్పిస్తే మనకు ₹1 ఇందులో నుంచి రిడీమ్ అవుతుంది. అక్కడ మనకు మై బిజినెస్ ఓపెన్ చేసి మన కింద యాక్టివేషన్ అండ్ అప్డేషన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు అక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఎవరైతే ఐడి యాక్టివేట్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు ఏ ప్యాకేజ్ తీసుకుంటున్నారు, 599 ఆర్ 1199, దాన్ని సెలెక్ట్ చేసి అక్కడ ఫండ్ వాలెట్ కింద పేమెంట్ మెథడ్లో ఫండ్ వాలెట్ క్లిక్ చేయండి. అప్పుడు అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క ఐడి ఇక్కడ మీరు అనేది యాక్టివేట్ చేస్తారు కాబట్టి మీకు ₹1 వస్తుంది ఈ బోనస్ వాలెట్ నుంచి. అంటే మీరు రీఛార్జ్ చేసుకున్న, మొబైల్ రీఛార్జ్ చేసుకున్న, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకున్న, వేరే వాళ్ళ ఐడిని మీ యాప్ నుంచి వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేసిన, అంటే ప్రతి ట్రాన్సాక్షన్కు ₹1 అనేది మీకు యాడ్ అవుతుంది. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్కు బోనస్ వాలెట్ నుండి ₹1 యాడ్ అవుతుంది. అంతేకాని ఒకేసారి నేను 599 రూపీస్ వాడుకుంటా అంటే కుదరదు. ఇక్కడ కంపెనీ మనకు ఫ్రీగా ఇచ్చింది. మనం తీసుకునే మెంబర్షిప్ ఇక్కడ ఎంత, 599 ఏమో ప్రైమ్ మెంబర్షిప్, లేదంటే 1199 సూపర్ ప్రైమ్ మెంబర్షిప్. అంటే మన కంపెనీ అనేది మనం ఇలా జస్ట్ మనం పెట్టే అమౌంట్లో ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు 599 మెంబర్షిప్ తీసుకుంటే మీకు 599 బోనస్ వస్తుంది. ఆల్రెడీ మీరు పెట్టిన అమౌంట్ మీకు రిటర్న్ వచ్చినట్టే. ఇక 1199తో మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఆల్రెడీ అక్కడ సగం అమౌంట్ వచ్చినట్టే కదా. అంటే మనకు ఇక్కడ కంపెనీ అనేది ఎవరు లాస్ కావద్దు అనే ఉద్దేశంతో మనకు ఈ బోనస్ వాలెట్ ఇస్తుంది. అంతేగాని ఒకేసారి వాడుకుంటా అని అలా అనుకోకూడదు ఎవరు కూడా. చాలామంది నేను ఒకేసారి వాడుకుంటా అనుకుంటారు. చాలామంది అలా న్యారో థింకింగ్ ఉండద్దు ఎవరికి కూడా, కొంచెం బ్రాడ్ థింకింగ్ చేయండి. మనం పెట్టే అమౌంట్ ఇక్కడ చిన్న అమౌంట్. అందరూ కూడా సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, 1199తో మెంబర్షిప్ తీసుకోండి. అంతేగాని 599తో మెంబర్షిప్ తీసుకుంటే మాత్రం మీరు చాలా ఇన్కమ్ అనేది లాస్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా 1199తో సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, మీకు చాలా ఇన్కమ్ వస్తుంది. దీనికి జస్ట్ 600 మాత్రమే చేంజ్. కానీ మీరు 599 ఫస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత 1199 తీసుకుంటా అంటే మీరే అనవసరంగా 2 సార్లు మెంబర్షిప్ లాస్ అవుతారు. లైఫ్ టైం మెంబర్షిప్ ఒకేసారి కాబట్టి అందరూ కూడా 1199తో మెంబర్షిప్ తీసుకోండి. ఈ విధంగా మనకు వచ్చిన బోనస్ వాలెట్ను మనం ఈ విధంగా రిడీమ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మన టీంకు ఈ వీడియోని అది షేర్ చేయండి.